ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండల కేంద్రంలో గురువారం రోజున యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీలో తమకు న్యాయం జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఇందిరమ్మ కమిటీలలో పాత కాంగ్రెస్ నాయకులకు స్థానం కల్పించకుండా కొత్తగా వలస వచ్చిన నాయకులకు స్థానం కల్పించడం వలన నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుంది అని తెలిపారు. మరియు 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద వేసుకుని మోసిన కార్యకర్తలను అన్యాయం జరిగిందని ఆవేదనతో ఈరోజు రోడ్డుకెక్కి నిరసన తెలియజేయడం జరిగింది అని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్, మోస్రా గ్రామ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు సంగం సాయిలు, బీసీసెల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షులు గజ్జి నారాయణ, గోవ్రు గ్రామ అధ్యక్షులు పోచయ్య, ఆర్ఎన్ తండా అధ్యక్షులు వీరన్న, సీనియర్ నాయకులు బిల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వలస బీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించండి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం. నిన్న మొన్న వచ్చినటువంటి ఇందిరమ్మ కమిటీలలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా వలస వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మోస్రా మండల కేంద్రంలో వలస వచ్చిన ఎమ్మెల్యే గారికి వారి వెంబట వచ్చిన బీఆర్ఎస్ అలియాస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు, పార్టీ జెండా ఎవరు మోయలేనప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా నీడను నిలబడిన నాయకులకు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోని నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు నేను సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసానని చెప్పే దమ్ము లేని నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఈరోజు మేము బాధతోని, మా దుఃఖంతో ఈరోజు వచ్చి రోడ్డెక్కి మేము కాంగ్రెస్ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా బాధ ఏంటంటే, మా ఆవేదన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు కనుక గుర్తించకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లా కొలాప్స్ అయిపోతున్న సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అట్టడుగున పడిపోతానని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలుగా ఆవేదన చెబుతూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారులు ఉన్నప్పుడు పార్టీ జెండా మోసినోడు ఏం కావాలని అడుగుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నాడు ఏం కావాలని అడుగుతూ ఉన్నాం. మా బాధ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులకు గుర్తించండి, వాళ్ళకి ఇందిరమ్మ చోటు కల్పించండి. కానీ ఎమ్మెల్యే మనుషులకు, బీఆర్ఎస్ వలస ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ మనుషులకు ఇస్తున్నారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఇలా చోటు కల్పించలేని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా దయతలిచి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, అయ్యా ఎంపీ గారు మీకు చేతులు జోడించి మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు, మాట్లాడే కార్యకర్తలు న్యాయం చేయండి అడుగుతూ ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయండి అడుగుతూ ఉన్నాం. ఎంపీ గారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 23,000 మెజార్టీ మైనస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మూసుకొని ఇదే మే నెలలో ఈ టైంలో ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు మేము బాధ్యతగిరి మా కాళ్ళకు పొక్కులు వచ్చేటంగిరి మీకోసం పనిచేస్తూ ఉంటే మీరేమో మాకు ఇచ్చా సార్, మేము ఇక్కడ ఎంపీ గారిని అడుగుతూ ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ అడిగే స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గొప్ప ఆలోచనలతో ఈరోజు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తే ఈ దొంగ బీఆర్ఎస్ వలస నాయకులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ కమిటీ చోటు కల్పించడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ డిసిషన్ని మార్చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి సార్. ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో, ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారో వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వలస బీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించండి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎంపీ గారు, పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు
ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు దయచేసి మా బాన్స్వాడ మీద దృష్టి పెట్టండి, మమ్మల్ని కాపాడండి, మన నిజమైన కాంగ్రెస్ కార్యాలయం కాపాడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతా ఉన్నది. ఇక మన లోకల్ ఈ మోసరం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఈ వలసవాదులకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాపాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని కాపాడితే రేపు మనకు భవిష్యత్తు ఉంటుందని. ఈ వలసవాదులు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు వేరే పార్టీలు ఉంటారు. వారు ఎక్కడ పచ్చగుణగాడ తింటారు, తెచ్చగుణగాడ పడ్డారు. వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి. ఈ సందర్భంగా మేము చాలా బాధతో ఈరోజు మేము ఆవేదన తెలియజేస్తా ఉన్నాం. మా ఆవేదనను రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. పోచారం को हटाओ, कांग्रेस बचाओ, पोचारम 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 को हटाओ,